ఫ్రై బిట్ బిర్యానీ ఎలా చేయాలో మనం చూద్దాం. లెట్స్ మేక్. గ్లాస్ ఏదైతే కొలుతున్నదో కొలత తీసుకుని కప్పు రైస్ వేస్తుంది, హాఫ్ కప్పు రైస్ వేస్తుంది. దీన్ని ముందుగా ఒక ½ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి. బాగా ఆయిల్ వేసుకుని వరకు గీ వేసుకోవాలి. 6 యాలక్కాయలు, మీడియం సైజు ఆకులు, 3 మరాఠీ మొగ్గ, చిన్న సైజు జాజికాయ, చిన్న సైజు అనాస పువ్వు, మీడియం సైజు దాల్చిన చెక్కలు, కొంత అనాస పువ్వు, 8 లవంగ మొగ్గలు. ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం బాగా వేయగల. ఓ స్పూను సాజీరా, ఒక కప్పు ఆనియన్స్ సన్నగా తరుక్కున్నాయి, 5 పచ్చిమిరకాయలు సన్నగా చీలుకున్నాం. ఉల్లిపాయలన్నీ కొంచెం రంగు మారే వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తాం, ఒక కప్పు పుదీనా, కొత్తిమీర బాగా కలుపుకోవాలి. బాగా వేగిన తర్వాత గ్లాస్కి 2 గ్లాసులు చొప్పున మొత్తం 3 గ్లాసులు వేస్తున్నాం. సాల్ట్ వేసుకుంటాం. పెట్టుకుంటున్న బాస్మతి రైస్ బియ్యం ఏదైతే ఉందో దాన్ని వేసుకోవాలి. సో ఇప్పుడు దీన్ని అంతా ఒకసారి బాగా కలుపుకొని సాజీరా ఎంత వేసుకుంటే బగారా రైస్ ఫ్లేవర్ అంత బాగుంటుంది. సో ఒకసారి ఇదంతా బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని 3 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేస్తే మన బగారా రైస్ రెడీ అయిపోతుంది. బగారా రైస్ చూసారు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. సన్నగా తరిగిన ఆనియన్స్ 1 కప్పు, తర్వాత ఇప్పుడు చూడండి ఆనియన్స్ అది బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు 6 పచ్చిమిరకాయలు, కొంచెం కర్రీ లీవ్స్, 1 స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్, టర్మరిక్ పౌడర్, ఇప్పుడు మనం ముందుగా ఆల్రెడీ కడిగి పెట్టుకున్న చికెన్ కేజీ ఇది వేస్తాం. పీస్ ఎప్పుడు పెద్దగానే ఉండాలి ఫ్రై బిట్కి, అలా ఉంటేనే మనకి టేస్ట్ అది బాగుంటుంది, రెస్టారెంట్ స్టైల్లో కూడా ఉంటుంది. సో నేను ఆల్రెడీ పీసులు అనేది ఫ్రై బిట్ పీసెస్ కింద కానీ కొట్టించాను. సో మీరు ఫ్రై బిట్ పీసెస్ కానీ కొట్టించుకుంటేనే బాగా వస్తుంది. తర్వాత బాగా వాటర్ వేసుకుని సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకుని బాయిల్ చేయడం వల్ల ముక్క స్మూత్గా ఉంటుంది, ఇడిపోకుండా ఉంటుంది. బాగా వేగిన తర్వాత 250 గ్రాములు కర్డ్ వేసుకుంటున్నాం. ఈ వాటర్ అంతా ఇంకిపోయి మొత్తం బాగా దగ్గరగా అయ్యే వరకు ఫ్రై చేసుకుంటున్నాం. అప్పుడు ముక్క సాఫ్ట్గా ఉడుకుతుంది. ఇప్పుడు గ్రేవీ అనేది దగ్గర పడుతుంది. ఈ స్టేజ్లోనే మనం మసాలాలన్నీ వేసుకోవాలి. 1 స్పూను
ధనియాల పౌడర్ ఒక స్పూను, గరం మసాలా ఒక స్పూన్, జీరా పౌడర్ ఒక స్పూను, చికెన్ మసాలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా కొంచెం రెడ్ ఫుడ్ కలర్ అన్నది ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కాకపోతే రెస్టారెంట్ స్టైల్లో ఎరుపుగా ఉండాలి అని అంటే డెఫినెట్గా రెడ్ ఫుడ్ కలర్ని ప్రిఫర్ చేస్తారు. కర్రీ లీవ్స్ కోసం కొత్తిమీర. ఫ్రై బిట్ బిర్యానీ. అది అయిపోయింది అంతే. మీరు రెస్టారెంట్ స్టైల్లో బగారా రైస్ విత్ ఫ్రై బిట్ బిర్యానీ చేయాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మనం ఫుల్ జాయింట్ చికెన్ రోస్ట్ ఫ్రై చేస్తున్నాము తందూరి టైప్లోనే తవా పైన. సో చూద్దాము ఏ విధంగా దీన్ని చేసుకోవాలన్నది. సో చూడండి, చూసారా లెగ్ పీస్ ఎంత సైజు ఉన్నదో పెద్దది. ఈ సైజులో ఉన్న లెగ్ పీస్ని ఒకటి ఫస్ట్ తీసుకోవాలి మనం. ఈ లెగ్ పీస్ని తీసుకున్న తర్వాత దీనికి ఘాట్లు పెట్టుకుందాం. సో చూపిస్తున్నట్టుగా ఇది చూడండి, చికెన్కి ఇలా ఘాట్లు పెట్టుకుని ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల ఏంటంటే మసాలా మనకి బాగా పడుతుంది ముక్క అంతటికి కూడా. సో వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా మనం ఘాట్లు పెట్టుకుందాం. నెక్స్ట్ మినిట్. సో ఈ విధంగా ఘాట్లు పెట్టుకున్న తర్వాత దీంట్లో మనం మసాలాలు యాడ్ చేసుకుందాము. ముందుగా ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాం. రుచికి సరిపడ్డ సాల్ట్. ఈ ఏట్రా బాబు మార్నింగ్ చికెన్ ఏట్రా బాబు అంటున్నారా? తినాలనిపిస్తే చేసుకోవడం. జీరా పౌడరు, ధనియాల పౌడరు, కొంచెం గరం మసాలా. మీకు స్పైసీగా కావాలంటే కారం కొంచెం ఎక్కువ వేసుకోండి. సో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, లైట్గా కొంచెం వెనిగర్ అండ్ సోయా సాస్. పొద్దున్నే చికెన్ స్టార్ట్ చేశానని ఏమనుకుంటుంది, మనకు తినాలనిపిస్తుంది. సో అందుకనే ఇంకా స్టార్ట్ చేసాం.
ఎవరైనా ఛానల్కి మళ్ళీ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. సో కొన్నిసార్లు నా వాయిస్ అనేది వినిపించడం లేదు చాలా మట్టుకి. అలా వినిపించలేనప్పుడు మాత్రం డెఫినెట్గా నాకు మెసేజ్ చేయండి. అండ్ వీడియో కూడా ఒక్కొక్కసారి రావడం లేదు, వీడియో రాలేనప్పుడు కూడా ఒకసారి చెప్పండి. సో ఆల్రెడీ మనం ఇది ముక్కకి పట్టేటట్లుగా మ్యారినేట్ చేసుకుందాం. లైవ్లో ఎవరెవరు ఉన్నారో ఒకసారి కామెంట్ చేయండి. చూసారా మసాలా ముక్క బాగా పట్టించాము. దీన్ని ఒక 2 minutes ఇలా ఉంచితే సరిపోతుంది. ఓకే వరుణ్, ఓకే హాయ్ వరుణ్. చూడండి జాయింట్ ఎలా ఉన్నదో. ఫుల్గా దీనికి మసాలా అది బాగా పట్టించుకుని రెడీ చేసుకుని పెట్టుకోవాలి పక్కన మనం. సో దీంట్లో కర్డ్ వేసుకోవచ్చు చాలామంది, లేదు అని అంటే మీ ఇష్టం, అది ఆప్షనల్. అది కర్డ్ వేసుకోవడం అనేది. ఇలా మసాలా అయితే మనకి స్ట్రీట్ స్టైల్ వస్తుంది. ఒకటి స్టవ్ ఆన్ చేస్తుందాం. సే హాయ్. హాయ్ బిందు కుమార్, హాయ్. హాయ్ బ్రదర్. గ్యాస్ ఆన్ చేయలేదు. మార్నింగ్ నా కోసం లైవ్లోకి వచ్చిన వాళ్ళందరికీ సెకండ్ హాయ్ అందరికీ. చూడండి తందూరి ఎలా ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో బయట చేసుకునేతో పోల్చుకుంటే మనం చేసుకుని చాలా బాగుంటుంది. హెల్తీ కూడా, టేస్టీగా కూడా ఉంటుంది. సో లైవ్లో చూస్తున్న వాళ్ళందరూ ఒకసారి వెయిట్ చేయండి, కొంచెం వాష్ చేసుకొని వస్తాను. ఓకే అందరికీ హాయ్. ఇంకెవరో చూస్తున్నారు. సైడ్ హాయ్ బిందు కుమార్ అండ్ వరుణ్. సో ఆయిల్ బాగా హీట్ అయ్యి పెనం కొంచెం బాగా హీట్ అయిన తర్వాత మనం దీంట్లో గీ వేసుకుందాం. గీ వేసుకోవడం వల్ల కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది మనం.
ఇప్పుడు మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసుకున్నాం కదా జాయింట్ని, దీన్ని కొంచెం విడదీసుకుని ఫ్రై చేసుకున్నాం. మార్నింగ్ నాట్లాగే చికెన్ తినాలని ఉంది వాళ్ళు ఎవరెవరు ఉన్నారు కొంచెం మెసేజ్ చేయండి అమ్మా. మన ఛానల్ కొత్తగా ఎవరైనా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చికెన్ తినడానికి మార్నింగ్ అయితే ఉంది, ఆఫ్టర్నూన్ అయితే ఉంది, ఈవినింగ్ అయితే ఉంది, నైట్ అయితే ఉంది. చికెన్ అంటే తెలిసిందే కదా అందరికీ, ఒక ఎమోషనల్ ఇది. దీన్ని ఇలాగే స్లో ఫ్లేమ్ మీద ఉంచి మనం లైట్గా మూత పెట్టుకుందాం. అప్పుడు పై సైడ్ కూడా బాగా మనకి లోనకి కూడా బాయిల్ అవుతుంది, ఫుల్గా స్టీమ్ అయ్యి కొంచెం బాయిల్ అవుతుంది. సో ఈలోపు ఆన్లైన్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. కన్ఫర్మ్గా సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ ఒకసారి చెక్ చేయండి, చెక్ చేసి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది లైవ్లో ఉన్నారు కానీ లైక్ చేయట్లేదు. లైవ్లో ఉన్న వాళ్ళు ఒకసారి డబుల్ ట్యాప్ చేయండి స్క్రీన్ మీద, లైక్ అవుతుంది అప్పుడు వీడియోకి. సో వీడియో అప్పుడు బేగా అందరికీ కూడా వెళ్తుంది. సో దీనివల్ల అందుకని కొంచెం అందరూ లైక్ చేయండి.